హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే సీట్ అయితే రాదు. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే అసలు సీట్ అయితే రాదనమాట. సో అది ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఏపీ ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే కౌన్సిలింగ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత అక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత మీకు సీట్ వచ్చే విధంగా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే సీట్ అయితే రాదనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి, సో స్కిప్ చేయకుండాని. సో ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది 2024 సంబంధించి. వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదైతే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే 2024 సంబంధించి ఎంసెట్ హాల్ టికెట్ అయితే దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క మార్క్స్ మెమో, ఇంకా ఇక్కడ చూడండి, ఇంటర్ ఎంపీసీ సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి సంబంధించి కూడా మార్క్స్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర ఉంచుకోండి. అండ్ అలాగే ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది డేట్ ఆఫ్ బర్త్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇంటర్ టీసీ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. కాలేజీలో ఇది సబ్మిట్ చేస్తే మీకు సీట్ అయితే ఇస్తారు. ఇది సబ్మిట్ చేయకపోతే సీట్ అయితే రాదనమాట. సో కంపల్సరీగా టీసీ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6 to ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంది. సో స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండేలా చూసుకోండి. 6 to ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే, ఇక్కడ ఓసీ వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాలి. చాలామంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 2024 to 25 ఏ ఇయర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వ్యాలిడ్. దాని తర్వాత 2023 to 2024 ఉంటే మాత్రం అదైతే ఇన్వాలిడ్ అనమాట. ఆ ఇయర్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే అప్లై చేయండి. ఖచ్చితంగా మనకి ఒక 7 to 10 days టైం అయితే పడుతుంది. ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు కాబట్టి మీకు ఇంకా సేఫ్ సైడ్ ఉన్నారు. సో ఒకవేళ ఇన్కేస్ ఎవరి దగ్గరైనా లేకపోతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓసీ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కీలకమైనది కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి ఎవరికైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి. అండ్ అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ 7 years క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉండేలా చూసుకోండి. ఆ విధంగా కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఎందుకంటే ఇప్పుడు వైట్ రేషన్ లేకపోతే ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీకు అక్కడైతే నో అబ్జెక్షన్ కింద మనకైతే తీసుకుంటారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ కూడా డేట్ అయితే మెన్షన్ చేశారు, ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే 1/1/2020 తర్వాత ఏదైతే ఉంటుందో అది మాత్రమే వ్యాలిడ్ అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ ఇది కనుక లేకపోతే రైస్ కార్డ్ అయితే అంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్నా కానీ మనకి ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ టైంలో మీకు అయితే యూజ్ అవుతుంది. కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ సంబంధించి వ్యాలిడ్ ఇయర్ లేక చాలామందికి ఫీజు రింబర్స్మెంట్ అయితే ఆగిపోయింది. చిన్న మిస్టేక్, మహా అయితే దీనికి ఒక 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు మహా అయితే. బట్ దానివల్ల చాలామంది మిస్టేక్ అయితే అయిపోయింది లాస్ట్ టైం అయితే. సో ఖచ్చితంగా మీరు ఆ
ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉంటారని చెప్పేసి ముందే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. సో ఆ కౌన్సిలింగ్ అప్డేట్ రాగానే ఎప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో అందుకోసం మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తాను. అందరూ కూడా లైక్ చేయండి. తక్కువ లైక్సే కాబట్టి తొందరగా లైక్ చేయండి, అందరికీ రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.